రాఖీ అంటేనే మమతానురాగాలకు ప్రతీక, ఆత్మీయల కలబూత, సోదరి మండల మధ్య అనుబంధాన్ని పెంచే వేడుక. అలాంటిది జీవకోటి మనుగడలో కీలక పాత్ర పోషించే వృక్షాలను సైతం సోదర సమానంగా భావించి కులమతాలకు అతీతంగా జాతీయ సమైక్యతను చాటు వృక్ష బంధన్ జరుపుకుని మొక్కలు ప్రాధాన్యాన్ని చాటి చెప్పిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మందకొమురమ్మ నగర్లో చోటు చేసుకుంది. స్థానిక మహిళలతో కలిసి వన సంరక్షకుడు దైదా వెంకన్న హిందూ సాంప్రదాయం ప్రకారం వృక్షాలకు పసుపు కుంకుమలు పెట్టి రాఖీలు కట్టి మంగళహారతులిచ్చి వృక్షబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గత 16 సంవత్సరాలుగా రాఖీ పౌర్ణమి రోజు వృక్షాలకు రాఖీలు కడుతూ ఇదే విధంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని, మొక్కలు లేకుండా మానవులు జీవించాలని, మనం లేకుండా మొక్కలు జీవిస్తాయని, వృక్షాలు లేకపోతే మానవ మనుగడకి ప్రమాదం అన్నారు. మంత్రాలు చేసిరా చెప్తా ఎంత గొప్పదో ఈరోజు రాఖీ పండుగ మన చెట్టుకు కూడా అంత గొప్పది. ఎందుకంటే అన్న చెల్లెళ్ళ గొప్పతనం కంటే ఎక్కువ చెట్టు. ఎందుకంటే ఈరోజు చెట్టు లేకపోతే మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు చెట్లు పెట్టుకొని అందరం మనసులంగా ఇంకా ఎట్లా జీవిస్తున్నాం చెట్లకు కూడా అట్లా సాదుకోవాలని చెప్పి మతాల అతీతంగా ఈ వేడుకల్లో ముస్లింలు అన్ని కులాల వారు పాల్గొనడం జరిగింది. మరి రాఖీ పండుగ రోజు సందర్భంగా మరి ప్రజాహృదయం స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మరి గత 16 సంవత్సరాలుగా రాబోయే భావితరాల కోసం మొక్కలు నాటుకుంటూ, నాటిన మొక్కలకు నీరు పోస్తూ రక్షించుకుంటూ వాటిని ఎన్నో లక్షల మొక్కలుగా వృక్షాలుగా చేయడం జరిగింది. మరి ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు 2018లో ₹1,00,000 రివార్డు ఇచ్చింది. అదేవిధంగా ఈ నాటిన మొక్కలకు కూడా మేము ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి రాఖీ పండుగ రోజు చెట్లకు రాఖీలు కట్టే ఆనవాయితీ సాంప్రదాయంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని మందకొమురమ్మ కాలనీలో ఈరోజు ఈ రాఖీ పండుగ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి కుల మతాలకు అతీతంగా జాతీయాన్ని మనం సమైక్యతను చాటేందుకు మరి అన్ని కుల మతాలకు అతీతంగా ఈ చెట్లకు రాఖీలు కట్టడం జరిగింది. కాబట్టి మీరు కూడా రాబోయే భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటిన మొక్కలకు నీరు పోసి వృక్షాలుగా చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని మందకొమురమ్మ నగర్ కాలనీలో ఇవాళ అన్నదమ్ముల అనుబంధం రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా ప్రజాహృదయం నేత దైదా వెంకన్న అన్న చెట్టుకు రాఖీ కట్టి ఈ కాలనీ ప్రజల ఆనందాన్ని, సంతోషాన్ని చూసిన సందర్భం ఇది. వాస్తవంగా ఈరోజు ఒక 3 సంవత్సరాల క్రితం కరోనా వస్తే లక్షలాది గ్యాసు మొద్దులను తీసుకొచ్చేసి మనిషికి పెడితే బ్రతకలేదు, చాలామంది చనిపోయారు. అదేవిధంగా ఒక ఇంటి ముందు ఒక 4 రకాల చెట్లను పెట్టుకుంటే ఆ ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి ఇలా చెట్టు అనేది పసిపాప పుట్టిన కాడ నుండి చెట్టు అవసరం, వృద్ధుడు చనిపోతే చెట్టు అవసరం, తల్లి పాలకు చెట్టు ఉగ్గుపాలు అవసరం, పసరు అవసరం. కాబట్టి చెట్టు అనేది దాన్ని తేలికగా ఎవరు చూడొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెట్టు అనేది తోడబుట్టిన తోడులాగా, చెట్టు అనేది కన్న తల్లిలాగా, చెట్టు అనేది ఒక మనిషికి అన్ని రకాల ఆక్సిజన్ ఇచ్చే ఆ చెట్టును మనం అందరం కూడా రక్షించుకొని భవిష్యత్ తరాలకు మనం అందరం కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి కోరుకుంటూ